హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. థ్యాంక్ యూ. సో నాకు హౌస్ వైఫ్ కావాలంటే చాలా ఇంట్రెస్ట్. కానీ మా డాడీ, మా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని వాళ్ళకి ఇంట్రెస్ట్. ఎందుకంటే మా డాడీ, మా తాత, మా ముత్తాత, దానికి ముందు వాళ్ళు అందరూ పోలీస్ ఆఫీసర్సే. కాబట్టి ఇక్కడ మా ఇంట్లో మగపిల్లలు లేరు, నేను మా సిస్టర్. కాబట్టి మా డాడీకి పర్టికులర్గా నన్ను ఒక పోలీస్ ఆఫీసర్, దట్టు ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ చెయ్యాలని డిసైడ్ అయిపోయాడు. అందుకే గట్టిగా చెప్పిండు, నన్ను ఐపీఎస్ కోచింగ్లో జాయిన్ చేసిండు. 5 years నుంచి ఐపీఎస్ కోచింగ్ చేస్తున్నానండి. 5 years, ఒకటి కాదు రెండు కాదు. అయితే నేను నాకు కాదు డాడీ అని చెప్తే కూడా మా డాడీ అన్నాడు, నీకు ఏం తెలుసమ్మా, నువ్వు 5 years తర్వాత నువ్వేముంటావు, ఎక్కడుంటావు నీకు తెలుసా అని అడిగిండు. ఎక్కడుంటా డాడీ, 5 years తర్వాత నేను ఒక మంచి హౌస్ వైఫ్ కావాలనుకుంటున్నాను అని చెప్పిన. అర్థం కాలే మా డాడీకి. అయినా మొండి, లేదు నువ్వు చేయగలవు, నువ్వు చదవగలవు, చదువు. మొండి పట్టుదల, వదులుతలేడు, అస్సలు వింటలేడు. సరే ఇది ఇట్లుంది బాధ అని ఫ్రెండ్ దగ్గర పోయినా. మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆమెకు చెప్పిన, ఇట్లుందే మా డాడీ ఇంటలేడు, ఎంత చెప్పినా ఐపీఎస్ నువ్వు కావాల్సిందే అని కోచింగ్ కంటిన్యూ చేయి, చదువు అనే చెప్తున్నాడు, ఎంత చెప్పినా ఇంటలేడే అని చెప్పిన. అప్పుడు మా ఫ్రెండ్ అన్నది, ఐపీఎస్ కావాలంటే అంత ఈజీ కాదు, జీవితంలో చాలా చాలా వదిలేయాలి, చాలా త్యాగాలు చేయాలి, దానికోసము కాబట్టి చాలా అలర్ట్గా ఉండు, చాలా జాగ్రత్త అని చెప్పింది. ఓహో అట్లనా అని ఫస్ట్ మా ఫ్రెండ్నే వదిలేసిన. తర్వాత ఇన్స్టాగ్రామ్ని వదిలేసిన, ఫేస్బుక్ని వదిలేసిన, జంక్ ఫుడ్ని వదిలేసిన, ఎన్నెన్నో వదిలిన. కానీ ఒక్కటి మాత్రం వదలలే, మా బాయ్ ఫ్రెండ్ని. కానీ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఏం చేసిండు, నన్ను మోసం చేసిండు. వాడు నన్ను వదిలేసిండు. ఎందుకంటే వాడికి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, వాడు నన్ను వదిలేసిండు. కానీ అంతకుముందంతా ఏం మాట్లాడిండు, నీకు జాబ్ వచ్చినాక నువ్వు నన్ను వదలొద్దు కదా అని స్వీట్గా మస్క కొట్టిండు. నువ్వు నన్ను వదలవు కదా, నన్ను ఇడిచిపెట్టవు కదా అని మస్క కొట్టినాడు. ఈరోజు నన్ను వదిలేసినాడు. ఇగో ఇట్లుంటాయి బాధలు. సరే, నాకు ఇంకా చాలా పట్టుదల వచ్చింది. ఆహా, నువ్వు కానిస్టేబుల్కే ఏం తిరిగి పడుతున్నావు, ఇంత ఎగురుతున్నావు, చూడు నేను అయ్యి చూపిస్తా ఐపీఎస్ అని పట్టుదల వచ్చింది చూడు. ఇంకా నాకు ఇంకా బాగా కష్టపడి చదివిన. ఫస్ట్ అటెంప్ట్ అయ్యింది కానీ ఫెయిల్ అయినా. సెకండ్ అటెంప్ట్, అది కూడా ఫెయిల్ అయినా. థర్డ్ అటెంప్ట్ పెద్ద సక్సెస్. రియలైజేషన్ అయ్యింది లైఫ్లో, నేను పాస్ కాని ఇంకా ఇది నాకు అచ్చుబడదు ఈ చదువు సందేలు అని. అంటే నాకు అర్థమైంది, ఈ ఐపీఎస్తో లింక్ పెట్టుకొని ఛాలెంజ్ తీసుకొని బాయ్ ఫ్రెండ్కి పోటీ పోవద్దు అని అర్థమైంది. సరే, మా డాడీకి చెప్పిన, డాడీ నా వల్ల అవుతలేదు, నేను ఇంకా చదవను, నాకు అస్సలు కుదురుతుందంటే, ఏమైందమ్మా ఆడుతూ పాడుతూ నీ ఏజ్ ఏమైపోయింది, చిన్నపిల్లవు నువ్వు, ఇంకా ఆడుతూ పాడుతూ మంచిగా ప్రిపేర్గా అంటాడు. ఆయనకు అర్థమైతలేదేమో, నాకు అర్థం కాలే. చిన్నపిల్ల ఏంది, ఒక నెల అయితే ఇంకా నేను కరెక్ట్ 30 సంవత్సరాల దాటుతా. ఇది ఈ ఏజ్లో పెళ్ళి చేసుకొని నాకు పుట్టిన పిల్లల్ని ఆడిపియాలి. అట్లాంటిది నేను చదువుతూ ఆడుతూ పాడుతూ చదవాలంట. ఏం చెప్పాలి? సరే చెప్తే కూడా అర్థం చేసుకుంటలేడు. ఆయన కర్మ, ఆయన పైసలు కడుతూనే ఉన్నాడు కోచింగ్కి. సరే, నాకు మా చుట్టాల ఇంటికి పోతే ఇంట్లో కానీ చుట్టాల ఇంట్లో కానీ మంచిగా ఇవన్నీ పనులు ఇష్టం. ఎల్లిపాయలు వలడము, కూరగాయలు కొయ్యడము, ఇల్లు ఉడవడము, తూడవడము, ఇటువంటివన్నీ మంచిగా చేస్తుంటే మా అమ్మకి అర్థమైంది ఈమె మంచి హౌస్ వైఫ్ అవుతుందని. ఆమె కొంచెం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంటి దగ్గర ఇట్లనే ఒకసారి ఊడుస్తుంటే మా సిస్టర్ అంటుంది, ఏ ఇక్కడ బాలే, అక్కడ బాలే, సరిగ్గా చేయి అంటుంది. మా అమ్మకి తెగ కోపం వచ్చింది. ఏ రాని జోలికి పోకు, అది పనులు బంగారంగా 100% పర్ఫెక్ట్ చేస్తుంది, చదువుకోదు కానీ పనులు అయితే మంచిగా చేస్తుంది, నువ్వు దాని జోలికి పోనని తిట్టింది. అట్లీస్ట్ ఆమె బుర్రకు అర్థమైంది నేను ఒక మంచి హౌస్ వైఫ్ అవుతా అనేసి.
మళ్ళా మా డాడీ మళ్ళా మళ్ళా మా డాడీ ఎందుకు నువ్వు ఇట్లా అన్నిటికీ టైం వేస్ట్ చేస్తుంటావు, ఏదో ఒకటి చదువుకో, ఐపీఎస్ కాకపోయినా కనీసం కొంచెం అంతో ఇంతో మంచిగా చదువుకుంటే ఏదో జాబ్ వస్తుంది కదా, రేపు నీకు పెళ్ళైనాక నీ మొగుడికి నువ్వు కొంచెము సహాయపడతావు కదా, దాంట్లోనూ దీంట్లోనూ నువ్వు మనీ హెల్ప్ అవుతుంది కదా ఆయనకి. ఏది లేకపోయినా కనీసం నీ పిల్లలకి ఫీజు కట్టుకున్నా నీకు తృప్తి కదా, సాటిస్ఫాక్షన్ కదా అని అంటాడు ఆయన. అదేం సాటిస్ఫాక్షను, నాకు పెళ్ళైనాక ఒక మంచి హౌస్ వైఫ్గా పేరు తెచ్చుకొని నాకు పిల్లలు పుట్టినాక నేను వాళ్ళకి టిఫిన్ బాక్స్ కట్టిస్తా, ఫీజు కట్టను. అది అది నా డెసిషన్, అది నా డెసిషన్. అర్థం కాదు ఆయనకి. మళ్ళీ మా డాడీ అన్నాడు, చూడు మీ సిస్టర్ మంచిగా ఒక సైంటిస్ట్ అయింది. సిస్టర్ ఎప్పుడు అంటుంటుంది, డాడీ నువ్వు నా గురించి ఏం బాధపడకు, కట్నం జమ చేయక్కర్లేదు, కట్నం ఇయ్యక్కర్లేదు, కట్నం అనే పాయింట్కి నీకు ప్రాబ్లమే ఉండదు నా గురించి అని చెప్తుంది మీ సిస్టర్. నువ్వు ఉన్నావు దేనికి? ఇగో డాడీ నాకు పెళ్ళి చేసినాక కనీసం నాకు కారు ఇయ్యంది నేను అత్తగారింటికి పోను, చెప్తున్నా చూడు అని చెప్పిన. అంటే మా డాడీ అంటాడు, కట్నం తీసుకోవడము వస్తువులు అడగడం తప్పు కదా, వాళ్ళు ఎట్లా అడుగుతారు అన్నాడు. అప్పుడు నేనన్నా, ఇగో చూడు డాడీ, అత్తగారు వాళ్ళు నోరు తెరిచి మాకు కారు ఇయ్యి వస్తువులు ఇయ్యి అంటే తప్పు, క్రైమ్. ఇక్కడ ఇక్కడ నేను అడుగుతున్నా, కూతురు అడిగితే అది గిఫ్ట్ కింద వస్తుంది, సో నాకు మీరు ఇవ్వాల్సిందే, నేనైతే ఇట్లాంటి దాంట్లో కాంప్రమైజ్ కాదని చెప్పేసిన మా డాడీకి. సరే ఇంకా మా డాడీ మాట్లాడుకున్నట్లు ఇట్లయితే కుదిరేటట్టు లేదు, ఇంకేమి వినేటట్లేదు, ఈమె చదివేటట్లేదు అనేసి ఒక సంబంధం చూసినారు. ఇంకా సంబంధం చూసినారు, ఇద్దరు వచ్చిండ్రు, ఒక మొగైన ఒక ఆడామె వచ్చిండ్రు. వాళ్ళిద్దరు అంతా తిండిలు పెట్టింది మా అమ్మ. ఆ తిండిల పేరు చెప్తుంది, ఇగో ఇది మా రాణి చేసింది, ఇది మా పాప చేసింది, ఇది మా రాణి చేసింది, ఇది మా రాణి చేసింది, మా రాణి మంచిగా పనులు చేస్తుంది, మంచిగా వండుతుంది అని తెగ మెచ్చేసుకుంటుంది మా అమ్మ వాళ్ళ దగ్గర. ఇదేనో బాబా అని అట్లా కొన్ని తిండిలు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ మా అమ్మ వాళ్ళకి మెచ్చుకుంటూ చెప్తూనే ఉంది, ఇదొచ్చు 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 అని. సరే వాళ్ళు చూసిండ్రు, నాకు పరిచయం చేసిండ్రు, వెళ్ళిపోయింది. అయితే మా అమ్మ అడిగింది, నీకు పిల్లగాడు నచ్చిండా రాణి అని అడిగింది. అసలు పిల్లగాడే రాలేదు కదా, నచ్చడం ఏంటి అని అడిగిన నేను. పిల్లగాడు రాలేదు కదా అంటే మా అమ్మ అన్నది, దాంట్లో వచ్చింది ఇద్దరు ఆడ మొగ కదా, ఆడామేమో వాళ్ళమ్మ, ఆయనేమో వాళ్ళ కొడుకు. ఓహో ఆ బాల్ డెడ్ ఉంది అని పెద్దగా కనబడుతున్నాడు, నాకేం సూట్ అవుతాడు, ముసలు లక్కు కొడుతున్నాడు అని అన్నా. మా అమ్మ దెబ్బ లోపలికి వెళ్ళిపోయి 10th క్లాస్ మెమో తెచ్చి, దీంట్లో చూడు నీకు కూడా 30 మీద ఏజ్ పడింది, నువ్వేం చిన్నదానివి కాదు, నువ్వు కూడా పెద్దదాని అని నా మొక్కన కొట్టింది మెమోని. అప్పుడు సరే ఆమె అనింది, అమ్మ బాధపడుతూ, ఒప్పుకోవే ఆయన పెద్ద గవర్నమెంట్ ఆఫీసరు, నీకు ఏ కష్టాలు ఉండవు. ఓహో గవర్నమెంట్ ఆఫీసర్ అనేది కొంచెం ఎనర్జీ వచ్చేసింది. గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఇంకా మా నాన్న బాధలు తప్పుతాయి, జాబు ఇటువంటివన్నీ పోతుంది, జాబ్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ని చేసుకుంటే హాయిగా ఉండొచ్చని ఇంకా ఇష్టం పెంచేసుకున్నా, ఇష్టం స్టార్ట్ చేసేసిన, ఒప్పేసుకున్నా. ఇంకా రాత్రిపూట చాటింగ్ మాట్లాడుకోవడం షూర్ అయింది, దుప్పటి కప్పుకొని మాట్లాడుకోవాలా సీక్రెట్గా. ఇక మాట్లాడుకుంటూ తొందరగా క్లోజ్ అయిపోయినాం. అయితే ఈయన అన్నాడు, రాని ఇంకెన్ని రోజులు ఇట్లా ముసుగులో గుద్దులాట మాట్లాడుకోవడము, సీక్రెట్గా మాట్లాడుకోవడం ఎందుకు, మనకి తొందరగా పెళ్ళి చేసుకుందాము అంటాడు. సరే ఏమే సరే అంటది, ఎందుకండి అంత తొందర అంటది. ఏం లేదు రాని, నువ్వు ఇక్కడికి వచ్చినాక మంచిగా నీకు ఒక రూమ్ సపరేట్ ఇస్తా, నీకు అన్ని అరేంజ్మెంట్ చేస్తా, అన్ని ఫెసిలిటీస్ ఇస్తా, నీకు మంచిగా ఐపీఎస్ ఆఫీసర్ సక్సెస్ఫుల్ కావడానికి నేను హెల్ప్ చేస్తా అని చెప్తా. అంటే ఇక కష్టాలు తప్పేటట్టు లేవు అనమాట నాకు. ఇంకా ఇదండి హౌస్ వైఫ్ వచ్చిన కష్టాలు. నా ఛానల్ని, రాకింగ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.